భారత్ కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా వణికిపోతుంది. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి పారిపోతున్నారు. ప్రజలందరూ కూడా చాలా తీవ్ర భయాందోళనకి గురవుతున్నారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ పాకిస్తానీ ప్రధాని ఎవరైతే ఉన్నారో షహబాజ్ షరీఫ్, అతని ఇంటి సమీపం దగ్గరలోనే ఒక బాంబు పడింది. దాని తర్వాత అతను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, లేకపోతే అతను పారిపోయాడు, పరారైపోయాడు. ఇలాంటి న్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది. అసలు షరీఫ్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, షరీఫ్ సేఫ్గానే ఉన్నాడా, లేకపోతే షరీఫ్ని చంపేశారా? ఒకవేళ షరీఫ్ అదే సిచ్యువేషన్లో ఉంటే, ఇప్పుడు షరీఫ్ భయంతో పారిపోయి ఉంటే మరి పాకిస్తాన్ ప్రజలు ఎలా ఉంటారు? అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించారా? మరి ఇప్పుడు అక్కడ ఎవరు పాలిస్తారు? ఇప్పుడు ఎవరు ఛాన్స్ తీసుకునే అవసరం ఉంది? ఇవన్నీ కూడా పూర్తిగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇప్పుడు షరీఫ్ పారిపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? యాక్చువల్గా గత షరీఫ్ పారిపోయాడనే వార్తలు వస్తుంది. అతను ఎందుకు షహబాజ్ షరీఫ్ అతని పేరు. అతను ఈ మధ్యకాలంలో అతను నేషనల్ కౌన్సిల్ని సమావేశపరిచాడు, సెక్యూరిటీ కౌన్సిల్ని, వాళ్ళ పార్లమెంట్ని సమావేశపరిచాడు. ఇవన్నీ యాక్టివ్గా ఉండి చేస్తున్నాడు షహబాజ్ షరీఫ్. యాక్చువల్గా ఆసిఫ్ మునీర్ జనరల్ కనబడట్లేదు. యాక్చువల్గా పాకిస్తాన్లో ఏంటంటే మిలిటరీ పరిపాలనే ఉంటుంది, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. 77 ఏళ్ల కాలంలో 33 ఏళ్ళు మిలిటరీనే పరిపాలించింది డైరెక్ట్గా. అది కాకుండా ఇండైరెక్ట్గా మిలిటరీనే పరిపాలిస్తుంది. మన దేశంలాగా డెమోక్రసీ కాదు అది. అదేంటంటే ఇస్లామిస్ట్ కంట్రీ అది. అందువల్ల అక్కడ ఆటోక్రసీ ఉంటుంది, డెమోక్రసీ ఉండదు. వెనకాల ఉండి మిలిటరీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అందుకని ఇమ్రాన్ ఖాన్కి ఆసిఫ్ మునీర్కి ఎప్పుడైతే గొడవలు వచ్చిందో, ఆసిఫ్ మునీర్ ఏం చేశాడు, ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టించి షహబాజ్ షరీఫ్ని తీసుకొచ్చి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. తన కంట్రోల్లో ఉన్న ప్రెసిడెంట్ని కూడా తనే పెట్టాడు. ఆసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్, అతను కూడా తనే పెట్టాడు అసీం మునీర్. ఇప్పుడు అసీం మునీర్కే కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అసీం మునీర్ నిర్ణయం వల్లనే మనకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం మొదలైంది. పహల్గామ్ దాడి వెనుక అసీం మునీర్ క్లియర్గా ఉన్నాడు. అసీం మునీర్ లేకపోతే పహల్గామ్ జరిగేది కాదు. ఎందుకంటే ఆ 2 రోజుల ముందే అసీం మునీర్ ఒక ఉపన్యాసం ఇచ్చాడు. అందులో క్లియర్గా కాశ్మీర్ మాదే అని చెప్పాడు. సో మా జీవనాడి కాశ్మీర్ అని చెప్పాడు. అట్లాగే ముస్లింలు, హిందువులు క్లియర్గా అన్ని విషయాల్లో డిఫరెన్స్ ఉంటుంది, వేరువేరు అని ఒక హేట్ స్పీచ్ అంటారు. అటువంటి హేట్ స్పీచ్ని అతను ఇచ్చాడు. అతను ఇచ్చిన 2వ రోజు 3వ రోజే ఇది పహల్గామ్ అటాక్ జరిగింది. కాబట్టి క్లియర్గా అసీం మునీరే ఉన్నాడు. అయితే అసీం మునీర్కి షహబాజ్ షరీఫ్ మధ్య కూడా గొడవలు ఉన్నాయనేది చెప్తున్నారు. అట్లాగే దీంట్లో కూడా మిలిటరీలో కూడా ఇతనికి వ్యతిరేకత అయితే అసీం మునీర్కి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఈ యుద్ధం అనేది వాళ్ళు ఊహించలేదు. అంటే ఇండియా ఈ స్థాయిలో వెళ్తుంది అనుకోలేదు. ఇండియా చాలా ఎప్పుడూ లేనంత అటాక్స్ అనేది మొదలుపెట్టింది. కరాచీ పోర్టు మీద 71లో అటాక్ చేసిన తర్వాత 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వెళ్ళి అటాక్ చేయడానికి రెడీగా ఉందో. ఆల్రెడీ 10 నావల్ బేస్ల్ని ధ్వంసం చేసిందని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే మన రాడార్ వ్యవస్థని, మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని వాళ్ళు అటాక్ చేయాలనుకున్నారో, దాన్ని గాల్లోనే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు, ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో మనవాళ్ళు దాన్ని బ్రహ్మాండంగా ఎదుర్కొని గాల్లో ఒక 50 మిసైల్స్, డ్రోన్స్ వీటన్నిటిని పేల్చేశారు. దాని తర్వాత మనోళ్ళు టిట్ పార్ట్ అట్లాగా, అంటే మీరు మా మీద ఏం చేస్తే మేము అదే చేస్తామని మనవాళ్ళు వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్, వాళ్ళ నావల్ బేసెస్, వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద అటాక్ అనేది మొదలుపెట్టింది. సో దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్లో ఒక అల్లకల్లోలం, గందరగోళ పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. సార్ మధ్యలో వచ్చాను. అంటే ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం వాటిని ఆపగలిగాం. మనం అటాక్ చేసిన తర్వాత టార్గెట్ ఫినిష్ చేసాం, వాళ్ళు చేసాము, ఆపలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేము కూడా ఆపాము, మేము వాళ్ళవి డ్రోన్స్ కూల్చాము, అది ఇదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి విజువల్స్ కానీ కన్ఫర్మేషన్ ఏమి లేదు. ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా గట్టిగానే వాళ్ళని ప్రశ్నిస్తుంది. వాళ్ళది ఏది నమ్మట్లేదు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇండియాది నమ్ముతుంది తప్ప పాకిస్తాన్ నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత క్యాపబిలిటీస్, అంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టము, లేకపోతే నేవీ, నేను ఇందాక ఒక వీడియోలో చెప్పిన నేవీ స్ట్రెంగ్త్ కానీ, ఇటు ఆర్మీ స్ట్రెంగ్త్ కానీ ఏది కూడా సరితూగే పరిస్థితి లేదు పాకిస్తాన్. ఎందుకంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్కి ఎకనామీ పరంగా వీక్. రెండవది పాకిస్తాన్ గోల్ ఏంటి, ఇండియానే పాకిస్తాన్ గోలు. ఇండియాని ఢీకొనడమే, ఇండియాతో మాత్రమే పాకిస్తాన్కి యుద్ధం వస్తుంది. మనం ఎందుకు ఇంత మిలిటరీని డెవలప్ చేసుకున్నామంటే మన గోల్ పాకిస్తాన్ కాదు, చైనా. మనకి ఎప్పుడైనా ప్రధాన బలమైన శత్రువు అంటే చైనా. కాబట్టి చైనాని దృష్టిలో పెట్టుకొని మనం ఇటు మిలిటరీ కానీ, ఇటు ఎయిర్ బేస్డ్గా టెక్నాలజీగా ఎక్విప్మెంట్ కానీ, ఇటు నేవీ కానీ మనం డెవలప్ చేసుకున్నాం.
ఎందుకంటే మనకి చైనాతో ఢీకొనడం అంత ఈజీ కాదు కాబట్టి మనం కూడా సరితూగాలని. పాకిస్తాన్కి ఆ గోల్ లేదు కదా, పాకిస్తాన్కి ఇండియాతోనే గొడవలు కాబట్టి ఇది చాలులే అని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే ఇండియా అంతకంటే సీరియస్గా రాదు, మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి అనేది పాకిస్తాన్కి ధైర్యం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు ఎక్కడవి, వాళ్ళు బతకడానికే డబ్బులు లేదు, వాళ్ళ పేదరికం దారుణంగా ఉంది. 24 సార్లు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ చేసింది, ఇప్పుడు 7 బిలియన్లు ఇచ్చింది, చైనా ఒక 30 బిలియన్లు ఇచ్చింది, దాని మీద వాళ్ళు బతుకుతున్నారు. సో గత ఒక ఈ 2 ఏళ్ళుగానే కొద్దిగా బెటర్గా ఉంది, అంతకుముందు 2 ఏళ్ళు కంప్లీట్ కొలాప్స్ ఎకనామీ. సో ఇటువంటి కండిషన్లో వాళ్ళు ఎక్కడ డబ్బులు పెడతారు, మన బడ్జెట్కి వాళ్ళ బడ్జెట్కి తీసుకుంటే ఎక్కడో అస్థి మత్స్యకాంతరం అంటారు కదా, వాళ్ళు దోమలాగా మంది ఏనుగులాగా ఉంది. అంటే దాదాపు 10 రెట్లు మనం ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ పెడుతున్నాం వాళ్ళకంటే. దీనికి ప్రధాన కారణం నేను ఇందాక చెప్పినట్టు చైనా, మన గోల్ చైనా, పాకిస్తాన్ కాదు. కాబట్టి పాకిస్తాన్ అనేది ఏ రకంగా చూసినా అన్ఈవెన్ కంట్రీ కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే పాకిస్తాన్లోనే యుద్ధ వ్యతిరేకత పెరిగింది. వాళ్ళకి ఎందుకు అసలు పాకిస్తాన్ ప్రజలకి ఇండియాతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? పైగా యుద్ధం అంటే ఎక్కువ నష్టపోయేది పాకిస్తాన్. మనం కొద్దిగా ఎకనామిక్గా మిగతా చోట్ల కొంత డౌన్ అవ్వచ్చాము, కానీ మనమేమి కుప్పకూలిపోం, వాళ్ళు కుప్పకూలిపోతుంది, వాళ్ళ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే భయపడి చాలామంది పారిపోతున్నారు. మనం అనుకుంటే కరెక్ట్గా టార్గెట్లో మనం కానీ డిసైడ్ అయితే ఏ వ్యక్తి మిగలడు, అక్కడ ప్రధానమంత్రి మిగలడు, ప్రెసిడెంటే మిగలడు, అసీం మునీర్ మిగలడు. కాబట్టి మనకు అటువంటి టార్గెట్ చేసి కొట్టగలిగిన టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు పారిపోయే వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ మునీర్ పారిపోయాడు, ఎందుకంటే మునీర్ గత 20 రోజుల నుంచి కనబడలే. 10 రోజులకు ముందు మాత్రం 10-12 రోజులకు ముందు ఒక మిలిటరీ దీంట్లో పాల్గొన్నాడు అని ఒక ఫోటో రిలీజ్ చేశారు, అంతే. స్పీచ్ ఇచ్చాడు, ఫోటో ఉంది, అది అంతే. అది నిజమా కాదా కూడా తెలియదు. సో కాబట్టి అతను ఆ తర్వాత ఇప్పుడు ఇంత ఉద్రిక్తలు జరుగుతుంటే అతను ఎందుకు కనబడట్లేదు అని తెలియదు, అతను పారిపోయాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒక 2-3 రోజుల నుంచి మీడియా ముందుకు డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్, తర్వాత అక్కడ ISPR అంటారు, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, ఈ అహ్మద్ షరీఫ్ చౌదరి, ఈ ఖ్వాజా ఆసిఫ్, వీళ్ళిద్దరే మీడియా ముందు కనిపిస్తున్నారు. ఎక్కువగా ఈ చౌదరి కనిపిస్తున్నాడు, ప్రతిదీ చౌదరినే చెప్తున్నాడు. అంటే మరి ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రి ఏమైనట్టు? ఇప్పటివరకు ప్రధానమంత్రి కనిపించట్లేదు. అంటే క్లియర్గా ఏంటంటే అతను బహ్రెయిన్ పారిపోయాడని వార్తలు వస్తుంది. బహ్రెయిన్లో ముందే సెట్ చేసుకున్నాడు. అతని పెట్టుబడులు కూడా వీళ్ళందరూ ఏంటంటే టాప్ లెవెల్లో వాళ్ళందరూ వీళ్ళ పెట్టుబడులు గల్ఫ్లో పెట్టుకున్నారు ముందుగానే. ఎందుకంటే ఇక్కడ ఇది పేదరికం, రేపొద్దున శ్రీలంకలో లాగా ప్రజలే దాడి చేయొచ్చు కదా, వీళ్ళ దీని మీద బంగ్లాదేశ్లో చేసినట్టు శ్రీలంకలో చేసినట్టు చేయరని గ్యారంటీ ఏముంది? పేదరికం ఎక్కువే కొద్దీ చేస్తారు. మరోవైపు అక్కడ BLA అండ్ TTP 2 సంస్థలు పోరాడుతున్నాయి, బలూచిస్తాన్ ఒకటి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒకటి. ఈ 2 కూడా రేపొద్దున వీళ్ళందరూ కలిసి ప్రజల్లో ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ బ్యాచ్ అంతా కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఒక సివిల్ అన్రెస్ట్ వచ్చి అందరూ దాడులు చేస్తే ఏమవుతుంది? అందుకని పాకిస్తాన్లో ఉన్న పెద్ద తలలందరూ కూడా గల్ఫ్ కంట్రీస్లో పెట్టుబడులు పెట్టుకొని, వ్యాపారాలను పెట్టుకొని, తమ బంధువులను అక్కడికి పంపించి రెడీగా ఉన్నారు, ఏమన్నా అయితే జంప్ అయిపోదామని. సో అలా ఇప్పుడు ఇతను జంప్ అయిపోయాడు అనేది నిన్నటి నుంచి వస్తున్న వార్త. ఇది కావాలని ఇండియా క్రియేట్ చేస్తుంది, ఇండియా మీడియా క్రియేట్ చేస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. మరి క్రియేట్ చేయకపోతే మీ వాడిని కనబడి చెప్పమని అని మనోళ్ళు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు యుద్ధం పెరిగే కొద్దీ చాలామంది పారిపోతారు, ఎందుకంటే అంత శక్తి లేదు. రేపు మనం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే BLA ఆల్రెడీ అటాక్స్ పెంచింది చూడండి. గత 4-5 రోజులుగా BLA బలూచి లిబరేషన్ ఆర్మీ నిన్న కూడా ఒక 14 మందిని చంపింది, 2 చోట్ల అటాక్స్ చేసింది నిన్న. ఆ వీడియోలు కూడా వాళ్ళు వీడియో ఎడిటింగ్లో కూడా బ్రహ్మాండమైన పేరు వచ్చింది వాళ్ళకి, బలూచి వాళ్ళకి చాలా బాగా చేస్తున్నారు. అంటే ఎక్కడ అటాక్ చేసినా డ్రోన్ పెట్టేసి కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు, చాలా పకడ్బందీగా ఉన్నారు వాళ్ళు. సో మనం ఇప్పుడు వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా, మన వెపన్స్ ఇస్తాం, మిసైల్స్ ఇస్తాము. ఇప్పుడు ఒక మిసైల్ అడిగితే పాకిస్తాన్ అసలు మ్యాప్లో లేకుండా పోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనమే కాదు అక్కడ పాకిస్తాన్లోనే TTP అండ్ BLA ఈ 2 కూడా వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఆర్మీ, వాళ్ళకి ఆ ఏరియా మీద పట్టుంది. పైగా పాకిస్తాన్లో 44% బెలూచిస్తాన్ ఉంటుంది అనమాట భూభాగంలో. కాబట్టి వాళ్ళు అనుకుంటే, వాళ్ళు TTP మనం ముగ్గురుగానే అనుకుంటే పాకిస్తాన్ అనేది మట్టిలో కలిసిపోతుంది.
కాబట్టి పెద్దవాళ్ళందరూ రెడీగా ఉంటారు జంప్ అయ్యేదానికి. జంప్ అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మరి పాకిస్తాన్‌లో నిర్ణయాలు తీసుకునేది ఎవరంటే ఒకటి ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ అని చెప్తున్నారు. తర్వాత ఇంకొక ఆర్మీలో ఇతని తర్వాత మునీర్ తర్వాత ఒకతను ఉన్నాడు, షాహిద్ షంషాద్ మీర్జా. అతను నెక్స్ట్ కాబోయే జనరల్. వీళ్ళిద్దరూ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా యుద్ధం చేయాలని లేదు వీళ్ళకి. అందుకనే వీళ్ళిద్దరూ ఎవరినో అడుక్కుంటున్నారు. ఇరాన్ ప్రధానమంత్రిని, సౌదీ ప్రధానమంత్రిని అడుక్కుంటున్నారు. చర్చలు జరపడానికి చర్చలు జరిపి బాబు మాకు ఇదని. రెండోది ఏంటంటే మనం అనుకుంటాం యుద్ధమే జరుగుతుందని. యుద్ధమే కాదు, మనకి వాళ్ళకి మధ్య దౌత్య సంబంధాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. మన ఆయన ఎవరు దోవల్ వచ్చి మన డిఫెన్స్ అడ్వైజర్. అట్లాగే పాకిస్తాన్ డిఫెన్స్ అడ్వైజర్ కూడా దోవల్తో కాంటాక్ట్లోనే ఉన్నాడు. నిన్న కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు. సో ఒక పక్క అంటే ఇది ఏంటంటే పై స్థాయిలో మనం అనుకున్నట్లుగా ఏముండదు. యుద్ధమే చేయాలని ఇరు దేశాలకు కూడా ఉండదు. పై స్థాయిలో వాళ్ళు దీన్ని ఎలా ఆపాలో కూడా వాళ్ళకి టెన్షనే. ఒకసారి స్టార్ట్ చేసినాక ఎలా ఆపాలి అనేది కూడా పెద్ద కష్టం. సో అందువల్ల వీళ్ళైతే పారిపోయి ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే ఎట్లొస్తే ఏమో అని చెప్పదు. ఇప్పుడు హసీనా ఏమైంది, పారిపోయి ఇండియాలో దాక్కుంది. సో ఆమె కానీ దొరుకుంటే అక్కడ చంపేసి ఉండేవాళ్ళు కదా. అందువల్ల వీళ్ళు రెడీగా ఉంటారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి వార్ సిచ్యువేషన్లో ఉన్న ప్రధానమంత్రులు కానీ, ప్రెసిడెంట్లు కానీ, జనరల్స్ కానీ వీళ్ళందరూ రెడీ టు జంప్ అట్ ద ఎనీ సైడ్. సార్ నాకేమనిపిస్తుందంటే భారతదేశానికి కాకుండా ఒకవేళ సరైన యుద్ధం చేయలేకపోతున్నారు, అక్కడ ప్రజలు ఏదైనా చేస్తారని వాళ్ళ భయంతోనే పారిపోయారేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి యుద్ధం ఇష్టం లేదు. వాళ్ళ ప్రజలకి కష్టాలు ఉన్నాయి, పేదరికం ఉంది భయంకరంగా, వాటర్ లేవు. ఇప్పుడు మనం వాటర్ ఇబ్బంది, ఇవన్నీ పక్కన ఇది ఉంటే మీరు ఈ పని మీద కేంద్రీకరించకుండా మీకు ఎందుకు యుద్ధం, మీకు పహల్గా మీరు ఎందుకు చేశారు? పాకిస్తాన్ మన ప్రజలన్నా ఎవరికైనా డౌట్ ఉండొచ్చేమో, మరి పాకిస్తాన్ ప్రజలకు ఎవరికి డౌట్ లేదు. టెర్రరిజాన్ని ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తుండేది పాకిస్తానే. టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ విదేశాలకి. అది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ ఓపెన్గానే స్కై న్యూస్లో ఒప్పుకున్నాడు కదా ఇంటర్వ్యూలో. మేము గత 3 దశాబ్దాల నుంచి మేము ఎక్స్పోర్ట్ చేశామని చెప్పాడు కదా. సో అది వైరల్ అవుతుంది విపరీతంగా. సో క్లియర్గా పాకిస్తాను టెర్రరిజాన్ని పెంచి పోషించింది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ టెర్రరిజానికి కూడా బలైంది కూడా వాస్తవమే. ఎందుకంటే నువ్వు పెంచి పోషిస్తే అది నీకు ఒక్కోసారి నీకే కొడుతుంది దెబ్బ. సో అందువల్ల 90,000 మంది టెర్రరిజం దీంట్లో చనిపోయారు పాకిస్తాన్ ప్రజలు. అందువల్ల పాకిస్తాన్ ప్రజలు విసిగిపోయారు. ఇవాళ ప్రజలందరికీ ఏముంటుంది, ఎవరికి టెర్రరిజం చేయాలని ఉంటుంది. ముస్లిం అయినా హిందూ అయినా అందరి టార్గెట్ ఏంటి, బెటర్ లైఫ్ కోరుకుంటారు. మనకంటే మన పిల్లలు నెక్స్ట్ లెవెల్లో ఉండాలనే కదా అందరూ కోరుకుంటారు. సో అంతేగాని ఇంకా టెర్రరిజము, వైలెన్సు ఇది ఎందుకు మనకు అనుకుంటారు కదా సామాన్య ప్రజలు. సో ఇప్పుడు వీడొచ్చి అనవసరంగా ఈ మునీర్ గాడు గెలికి పహల్గామ్ అటాక్ చేయించి మన జీవితాలని నాశనం చేస్తున్నాడు అన్న కోపం అందరిలో ఉంది. సో ఇది సివిల్ అండ్రెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో అందువల్ల సివిల్ అండ్రెస్ట్ వస్తే వీళ్ళందరూ చనిపోయే అవకాశం ఉంది, అటాక్ చేస్తారు. అందుకని ఫ్యామిలీస్ని ముందే ఫ్యామిలీస్ని పంపించేశారు. బహ్రెయిన్కి, తర్వాత న్యూజెర్సీకి, యూకేకి పంపించేశారని వార్తలు 10 రోజుల ముందే వచ్చాయి. ఈ ఆపరేషన్ సింధూర్కు ముందుకే వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఇండియా అటాక్ చేస్తుందని తెలుసు. ఒకసారి అటాక్ చేసినట్టుగా అది ఆగదు, ఈసారి పెద్ద ఎత్తున ఉంటుందని వాళ్ళకి ఐడియా ఉంది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన మాట అయితే వాస్తవమే. కాకపోతే షహబాజ్ షరీఫ్ బహ్రెయిన్ వెళ్ళాడా లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు అనేది మాత్రం కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే యుద్ధం అంటే మనకి న్యూస్లు కన్ఫర్మ్ అనేది కష్టం. రహస్యంగానే జరుగుతాయి కదా అన్ని పనులు. రకరకాల పుకార్లు కూడా పుట్టిస్తారు. ఇప్పుడు వాడు యూకేలో ఉంటే బహ్రెయిన్ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళని ట్రేస్ చేయకుండా. కాబట్టి వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్ అయితే మాత్రం ఆతిథ్యం ఇస్తాయి ముస్లిం, తలదాచుకోవడానికి ఇస్లామిస్ట్ కంట్రీస్ కాబట్టి.